ప్రశ్న రావణ్. ఇతను పేరు పెట్టుకున్నది ఒక హిందూ పురాణ పురుషుడికి సంబంధించిన పేరు పెట్టుకున్నాడు. అతను రాక్షసుడు కావచ్చు కానీ అతను హిందుత్వానికి సంబంధించిన ఆస్తికత్వానికి సంబంధించినటువంటి ఒక పాత్ర. కానీ వాస్తవంగా ఇతను జోసఫ్ చౌదరి అని ప్రచారం చేసుకుంటున్నాడు. కానీ ఎఫ్ఐఆర్ కు సంబంధించినటువంటి అభియోగ పత్రంలో ఎస్సీ మాదిగా అని నమోదు చేసుకున్నాడు. ఎన్ని వేరియేషన్స్. ఒకవైపు దళిత క్రైస్తవుని అంటాడు, మరొక వైపు కోర్టులు చాలా స్పష్టంగా దళితులు ఎవరు క్రైస్తవులు కాదు అని తీర్పునిచ్చింది. ఆ కోర్టు ధిక్కరణ చేసే విధంగా వీళ్ళు ఒక సభ పెడతారు రాజమండ్రిలో, క్షమించాలి ఏలూరులో. దానికి దళిత క్రైస్తవ శంకారావం సభను పెడతారు. నాస్తికుడైన వీడికి నిజంగా అది క్రైస్తవుల సభ అయితే ఒక మతానికి సంబంధించిన సభకు వెళ్ళవలసిన అవసరం ఏమిటి? ఆ సందర్భంగా ఇతను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి స్పీకర్ ని ఇష్టానుసారంగా విచ్చలవిడిగా అసలు సభ్య సమాజం వినడానికి అనడానికి అవకాశం లేనటువంటి బూతులు తిట్లు తిడుతూ ఇతను ప్రవర్తించిన తీరును విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తున్నది. ఈ విషయంలో ఆల్రెడీ ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కేసులు పెట్టేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఇది ఎందుకంటే ఒక విషయం మనం అందరం గుర్తుంచుకోవాలి. దళిత క్రైస్తవం ముసుగులో ఒకవైపు దేశ వ్యతిరేక శక్తులతో మిళితమయ్యాడు ఇతను. ఇందువల్ల ఈ మాట అనవలసి వస్తుందంటే నేను దేశభక్తికి వ్యతిరేకం అంటాడు, ఉగ్రవాదులకి మానవ హక్కులు ఉండాలి అంటాడు. కానీ కేసులు పెట్టడానికి ఇప్పటికే ఆలస్యమైందేమో. ఖచ్చితమైనటువంటి ముందు జాతీయ సంస్థగా పెద్దలతో చర్చించవలసిన అవసరం ఉంటుంది. ఒక రాజకీయ క్షేత్రానికి ఉన్నంత వేగంగా మనం వెళ్ళడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి కూలంకషంగా ఇతనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాం. ఇతను ఏమిటి, ఇతని మనస్తత్వం ఏమిటి, ఇతను ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడాడు, మొత్తం అన్ని కూడా సేకరించాము. ఒక మాటలో చెప్పాలంటే హిందూ ద్రోహి ఇతను క్రైస్తవుడు కాదని అతను చెబుతున్నాడు. కానీ మా దృష్టిలో ఇతను క్రైస్తవ ప్రచారం కోసం పూనుకున్నటువంటి వ్యక్తి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వాళ్ళని ఎటువంటి భాష ఉపయోగించాడో మనం ఇక్కడ ఈ వేదిక మీద ప్రస్తావన చేయలేని భాషను ఉపయోగించాడు. ఎట్లా ఇతను రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల్ని కాపాడుతాడు, సార్వభౌమాధికారిని ధిక్కరిస్తున్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, హిందువులు అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వం కూడా చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ వేరే కోణానికి అవకాశం లేదు. సీతాదేవిని శ్రీరాముడు అగ్ని ప్రవేశం చేయించి పాతివ్రత్య పరీక్ష పెట్టాడు కాబట్టి హిందువులారా మీరందరూ కూడా మీ పిల్లల్ని అగ్నిలో దూకిస్తారా అని అడుగుతాడా? అసలు ఇతను ఒక పురాణ గ్రంథానికి సంబంధించిన ఔన్నత్యం గురించి తెలియని వ్యక్తి ఏ విధంగా ఇతను హిందువుల్ని అవమానపరుస్తాడు, సనాతన ధర్మాన్ని సన్నాతన ధర్మం అంటాడు. కాబట్టి తీవ్రమైనటువంటి చర్యలు ఇతరమే ఉండాలి. అదే సందర్భంలో ఇవాళ దీన్ని రాజకీయ కోణం పురుముకుంటున్నది. ఒక ముఖ్యమంత్రిని, ఒక ఉప ముఖ్యమంత్రిని అగౌరవంగా చాలా నీచమైన భాషను ఉపయోగించి మాట్లాడినటువంటి ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవసరాల కన్నా ప్రాధాన్యత కన్నా కులానికి ఇచ్చే ప్రాధాన్యత తగ్గాలి. కులము అనేది హిందుత్వంలో ఒక భాగం మాత్రమే, ఒక కొమ్మ మాత్రమే. వృక్షం బలహీనపడుతున్నప్పుడు మొదటి వృక్షాన్ని బలం చేసుకోకపోతే హిందువులు అగమే గోచరం అవుతారు. మరొక వెస్ట్ బెంగాల్ అవుతుంది. ఇవాళ ఒక రాజకీయ పార్టీ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది. మాయా లేడీగా మారింది. ఆ రోజున ఏ విధంగా అయితే రావణుడు పంపించిన మాయా లేడీ ఉన్నదో అదే విధంగా హిందుత్వముని సపోర్ట్ చేస్తున్నామనే ముసుగులో ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ చూసామండి, రెచ్చగొట్టే ప్రక్రియ ఎలా జరుగుతుందో మన పాడేరులో చూసాం. వాడికి వాడే దాడి చేయించుకుని, డబ్బులు ఇచ్చి దాడి చేయించుకుని వాడు జై శ్రీరామ్ అని అరిచారు, నన్ను కొట్టేటప్పుడు తప్పుడు ప్రకటన చేస్తాడు. ఎందుకు చర్యలు వేగంగా తీసుకోరు? ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తూ ఇంకొకటి రాడు. అంతకుముందు కత్తి పద్మారావు గారు నాస్తికత్వం ముసుగులో హిందుత్వాన్ని విమర్శించారు. ఆ తర్వాత కంచె ఐలయ్య గారు ఆయన కులాన్ని రెచ్చగొడుతూ హిందువుల్ని అలాగే ఆర్యవైశ్యుల్ని విమర్శిస్తూ మాట్లాడారు. బైరి నరేష్ గారు జైలు పాలయ్యాడు. రేజల్ రాజేష్ గారు ఇవాళ అర్ధంతరంగా చనిపోయినటువంటి అనేక మంది, మన రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయినైనా, చెన్నై వెళ్తూ కారులో చనిపోయినైనా పేర్లు కూడా ప్రస్తావన చేయదలుచుకోలేదు. వీళ్ళంతా కూడా ఒక షడ్యంత్రం ప్రకారంగా ఈవేళ మేము అడుగుతున్నాము, ఖచ్చితంగా వీళ్ళకి ఆర్థిక మూలాలు ఎక్కడ ఉన్నాయో ఎంక్వైరీ చేయాలి ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవాలి. అదే సందర్భంలో వాసు గారు అన్నదానికి నేను ఒకటి జోడిస్తున్నాను. ఈవేళ మతం పేరుతో వైషమ్యం సృష్టిస్తున్న ఇలాంటి వ్యక్తులు ప్రోత్సహిస్తున్నటువంటి సంస్థల్ని కట్టడి చేయవలసిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉన్నది. రైట్, ఈ అంశం మీద మాట్లాడడానికి కొంతమంది కాలర్స్ కూడా కాల్ చేస్తున్నారు సార్. వాళ్ళ పబ్లిక్ కాల్స్ తీసుకుందాము. శివరామకృష్ణ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. కట్టడి చేయడం కోసం కూటమి ప్రభుత్వం ముందు పాస్టర్లకి ముల్లాలకి ఇస్తున్నటువంటి జీతాలు ఆపండి, ప్రజల పన్నుల నుంచి మతాన్ని ప్రోత్సహించకండి.
హిందుత్వానికి మీరు ఇస్తున్నారంటే అవి దేవాలయాల నుంచి తీసుకున్నది ఇస్తున్నారు. కాబట్టి మిగిలిన ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు? కుట్రలు చేసి హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్నారు, సామాజిక హింసని ప్రేరేపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వాలు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఈ మానసిక హత్య, భౌతికమైనటువంటి హననము 1000 సంవత్సరాలుగా భరిస్తున్నారు హిందువులు. ఇవాళ మొఘలాయుల పాలనలో అధికారికంగా హిందువులు అణిచివేశారు, బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో అధికారికంగా హిందువులు అణిచివేశారు. ఇప్పుడు ప్రస్తుత పాలనలో సెక్యులరిజం పేరుతో, హేతువాదం పేరుతో, విదేశీ మోకల సహకారంతో, రోకల సహకారంతో ఈ రకమైనటువంటి ధర్మాన్ని హననం చేసేటటువంటి, మానసికంగా హిందువుల్ని సంక్షోభంలో గురి చేసి మానసిక వేదన గురి చేసేటటువంటి హింస ప్రవృత్తి సమాజంలో పెరుగుతోంది. నీ వెనక ఎవరున్నారో చెప్పు, నువ్వు ఎలాంటి వాడు చెబుతానంటారు. ప్రకాష్ రాజు వెనక ఎవరున్నారు? ప్రకాష్ రాజు వెనక ఉన్నది ఎవరంటే బైరి నరేష్ ఉన్నాడు, లేకపోతే రావణ్ ఉన్నాడు, రేచల రాజేష్ ఉన్నాడు. కాబట్టి ఇద్దరు మాట్లాడే మాటలు బట్టి, వీళ్ళ ప్రవర్తన బట్టి ప్రకాష్ రాజు అంచనా వేయాలి. శ్రీరాముడికి డబ్బులు కట్టుకోలేను, నీ తోటలో నేను కూలి పని చేస్తానని చెప్పాడా శ్రీరాముడు? లక్ష్మణుని లక్కీ అని, రాముడిని రాంకి అని పిలుస్తాడా? రైట్. కాబట్టి వీళ్ళ మానసిక స్థితి ఏమిటంటే హిందుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళిన ప్రతి పార్టీ కూడా మట్టిలో కలిసిపోయింది. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఏం జరిగిందో చూసాం, కానీ బాధలైతే అనుభవించారు. ఇవాళ హిందుత్వాన్ని వైరస్ తో పోల్చినటువంటి తమిళనాడులో ఏం జరిగిందో చూసాం మనం. అదే విధంగా హిందువులు చోరులు, అబద్ధాలు ఆడేవారు, హింసావాదులను పార్లమెంట్ లో మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారికి ఏ పరిస్థితి జరిగిందో చూసాం. హిందూ దేవాలయాల మీద, హిందూ సాంప్రదాయాల మీద దాడులు చేసి, రథాలు తగలబెట్టి, కుట్రకు పూనుకొని దేవీ దేవతలకి మానవ మలాన్ని పూసినప్పుడు చర్యలు తీసుకోకుండా పిచ్చివాళ్ళని బోర్డు తగిలించి వాళ్ళ మీద చర్యలు లేని పరిస్థితుల్లో ప్రయత్నించినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో చూసాం. హిందుగాళ్ళు, బొందుగాళ్ళు అన్నటువంటి తెలంగాణలో ఏం జరిగిందో చూసాం. కానీ మీరన్నది మాత్రం వాస్తవం. ఇవాళ క్రైస్తవం పేరుతో క్రైస్తవులు కాని దళితుల్ని కూడా ఆ కులం ముసుగులో హిందుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి ఒక షడ్యంత్రం నడుస్తోంది. దీనికి వెనకాల ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీలు అయితే ఈవేళ రావణకి మద్దతు ఇస్తున్నాయో అవన్నీ కూడా ఉన్నాయి. ఇవి తేలవలసిన అవసరం ఉంది. ప్రశ్న అనేది సనాతన ధర్మాన్ని విమర్శించడానికైనా? ప్రశ్న అనేది మీరు నాస్తికులుగా నాస్తికత్వాన్ని ప్రచారం చేసుకోండి. ఆస్తికత్వం జోలికి ఎందుకు వస్తున్నారు మీరు? అలాగే పవిత్రమైనటువంటి హుండీలో పడినటువంటి కానుకల్ని రేక డబ్బాలో డబ్బులు అంటారా? హిందువుల పట్ల ఇంత ద్వేషంతో ఉన్న వాళ్ళ పట్ల మీరు వాళ్ళ హక్కులు కాస్తున్నారు, వాళ్ళకి రక్షించాలని, వాళ్ళ కేసులు మేము చూస్తామని తిరుగుతున్నారని చెప్పంటే ఈవేళ మేము చాలా స్పష్టంగా అడగదలుచుకున్నాము వైసీపీ ప్రభుత్వాన్ని కూడా, పార్టీని కూడా. మేము హిందువులకు వ్యతిరేకము, మేము క్రైస్తవుల పక్షాన నిలబడ్డాము, క్రైస్తవ హక్కుల కోసం నాస్తికులను కూడా వేదిక మీదకి తీసుకొస్తాము, హిందువులను విమర్శిస్తాము, రాజ్యాంగ విలువల్ని తొంగలో తొక్కుతాము, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని వాళ్ళ నోట్లో డాష్ అనేటటువంటి అపవిత్రమైన భాషను ఉపయోగించినా మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తామని ప్రకటించండి. బయటకు వచ్చి మేము హిందుత్వం కోసం లేము అని ప్రకటించండి. అప్పుడు హిందువులు చూసుకుంటారు. అదే సందర్భంలో ఈవేళ హిందూ దళిత బంధువులందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం, ఏ పరిస్థితుల్లోనూ కూడా మీరు క్రైస్తవం ట్రాప్ లో పడకండి. దళితులు అనేది హిందుత్వంలో ఉంది కాబట్టి దాన్ని తొలగించుకోవడం కోసం 80 సంవత్సరాలుగా హిందూ సమాజం ప్రయత్నం చేస్తున్నది. దానికోసము రిజర్వేషన్లతో సహకరిస్తున్నది, సపోర్ట్ చేస్తున్నది, మద్దతు ఇస్తున్నది. కానీ మీ రిజర్వేషన్లు పొందడానికి మీ కులం కార్డును ఉపయోగించుకునే క్రైస్తవుల్ని వాళ్ళు చేస్తున్న పని కోర్టు ధిక్కరణ చేస్తున్నారు, రాజ్యాంగ ధిక్కరణ చేస్తున్నారు, అంబేద్కర్ పేరు చెబుతున్నారు, అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగంలో నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వాళ్ళ పట్ల, ఇట్లాంటి పార్టీల పట్ల ఇవాళ హిందూ సమాజము, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు సపోర్ట్ చేస్తారు జగన్ గారు? ఈయనకి ఏం చేశాడని సపోర్ట్ చేస్తారు? దేశం మీద నాకు భక్తి లేదన్నందుకు ఈయన సపోర్ట్ చేసి అంబటి రాంబాబు గారు వీళ్ళు కలిపి ఇప్పటికే కులం కొప్పటి పెడుతున్నారు, కాపులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటుగా ఇవాళ హిందువులు కూడా విభజించాలని ప్రయత్నం చేస్తున్నారు, అవమానం చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? హిందువుల్ని క్రైస్తవుల మధ్యలో గొడవలు పెట్టి ఆ మధ్యన ఒక మహానుభావుడు తాగి రోడ్డు మీద పడిపోయి చచ్చిపోతే రోడ్డు పక్కనే హిందువులే చంపేశారన్న దాంట్లో కూడా ఇదే పార్టీ సహకరించింది ఆ రోజుని. ఇవాళ మళ్ళీ రావణ విషయంలో సహకరిస్తున్నారు. దేశం విషయంలో నాకు భక్తి లేదని చెబుతాడు, ధర్మాన్ని సన్నాసుల ధర్మం అని చెబుతాడు, దేవీ దేవతల్ని అవహేళన చేస్తాడు, అపమానం చేస్తాడు, ఉగ్రవాదులకి మానవ హక్కులు ఉండాలని వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతాడు, ప్రభుత్వ నేతల్ని, ప్రజల్ని పాలిస్తున్న నేతల పట్ల నీచమైనటువంటి దురదృష్టకరమైన భాషను ఉపయోగిస్తూ వాళ్ళు విమర్శిస్తాడు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళని క్రూరంగా మాట్లాడతాడు. దాంతో పాటుగా రాధా మనోహర్ దాస్ జీని చంపాలని, అతన్ని వధించాలని చెప్పి ప్రచారం చేస్తాడు. ధర్మాచారుల విషయంలో అవాకులు చవాకులు పెడతాడు. నేను ఒక మాట అడుగుతున్నానమ్మా, స్వేచ్ఛ అంటే ఏమిటి?
ప్రశ్న అంటే ఏమిటి, ఉమ్, విమర్శ అంటే ఏమిటి, దానికి పరిధి లేవా? స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి? ఎదుట వాళ్ళని వాళ్ళ హక్కుని కాలరాయినంత సేపు, ఎదుట వాళ్ళ మనోభావాలు దెబ్బతీయనంత వరకు ఉండాలి స్వేచ్ఛ. yes, నువ్వు ప్రశ్నించవలసింది నాస్తికత్వం గొప్పది కాదని వాళ్ళు ప్రశ్నించు. నీ కేవలం హిందుత్వాల గురించి ప్రశ్నించడానికి క్రైస్తవుల నుంచి డబ్బులు తీసుకుంటున్నావా? ఉమ్, క్రైస్తవ పార్టీలు ఏవైనా వాటి నుంచి డబ్బులు తీసుకుంటున్నావా? ఈ విషయంలో చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాము. Right. కాబట్టి నువ్వు హేతువాది అయినప్పుడు హేతువ భావంతో నువ్వు జీవించు. హిందూ వ్యతిరేక భావంతో జీవిస్తే ఖబర్దార్ ఈ రోజు నుంచి నువ్వు రోడ్డు మీద తిరగలేని పరిస్థితి ఉంటుందని గుర్తుంచుకో. Right. ప్రభుత్వం కూడా చర్యలు కఠినంగా తీసుకోవాలి, ఏ మాత్రం ఉపేక్షించకూడదు. వీళ్ళని సపోర్ట్ చేస్తున్న రాజకీయ నాయకులు వెనకాల షడ్యంత్రాన్ని కూడా బయటకు తీయండి. రైట్. వీళ్ళకి వాసు ఏ గారు అసలు ప్రాతిపదికన ఇస్తున్నారో ప్రజలకు తెలియాలి, హిందువులకు తెలియాలి. రాజకీయ ప్రయోజనం కోరుకుంటే సామాజిక అశాంతికి కారణం అవుతారు. ఉమ్, ఇప్పుడు ఇతను రావణ్ అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. ఎస్, పేరు చెప్పుకోలేని దురదృష్టకరమైన పరిస్థితుల్లో వాడి జీవితం సాగుతోంది. ఉమ్, వాడి గతం తలుచుకుంటే అమ్మాయిల వేధింపులు, ఉద్యోగం కోల్పోవడము అది వాడి గతం. వాడు ప్రస్తుత గమనం చూస్తుంటే దేశానికి వ్యతిరేకము, ఉగ్రవాదులకి అనుకూలము, దేశంలో సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడము, ప్రజల్లో అశాంతి కల్పించడము. మరొక కోణంలో కోర్టులకు సంబంధించినటువంటి నియమాల్ని, తీర్పుల్ని కూడా అతిక్రమించడం. ఉమ్, ఇప్పుడు ఏలూరులో సభ పెట్టాడు తల్లి. సభ ఏమని పెట్టారు? దళిత క్రైస్తవ శంఖారావం అని పెట్టారు. అవును, మరి నిజమైన నాస్తికుడు అయితే, ప్రశ్నించేవాడు అయితే నువ్వు మొదట ప్రశ్నించవలసింది ఏమిటి? సుప్రీంకోర్టు, అంబేద్కర్ రాజ్యాంగము ఏం చెప్పాయి? దళితులైన వాళ్ళు క్రైస్తవులు కాదు, క్రైస్తవులైన వాళ్ళు దళితులు కాదు. రిజర్వేషన్లు దళితులవి, క్రైస్తవులు కాదు. ఉమ్, ఇది కోర్టు, సుప్రీంకోర్టు చెప్పింది, అత్యున్నత న్యాయస్థానం, రాజ్యాంగం అంబేద్కర్ గారు చెప్పారు. అవును, మరి వీళ్ళిద్దరిని అవమానం చేయడం కదా. ఈవేళ అక్కడ సభకు వెళ్ళి నువ్వు ఏం చేసావు? నువ్వు హిందువులకి క్రైస్తవులకి జగడం పెట్టడం కోసం ప్రయత్నం చేస్తావు. అసలు మతాల మధ్య చిచ్చే అంబేద్కర్ గారికి ఇష్టం లేదు, అందుకే ఆయన బౌద్ధ మతం స్వీకరించారు. ఆ బౌద్ధ మతం స్వీకరిస్తూ కూడా విదేశీ మతాలు స్వీకరిస్తే స్వదేశీ అభిమానాన్ని కోల్పోతాము. ఉమ్, కాబట్టి నన్ను మతం మారమని క్రైస్తవులు మహమ్మదీయులు కోరినా నేను ఆ మతాల జోలికి వెళ్ళలేదు. స్వదేశీ మతమైనటువంటి బౌద్ధాన్ని నేను స్వీకరిస్తున్నానని చెప్పారు ఆయన. అవును, కాబట్టి ఈవేళ వీళ్ళు చేస్తున్నది ఏమిటి? అంబేద్కర్ పేరు వాడుకుని క్రైస్తవుని ప్రచారం చేస్తున్నారు. ఉమ్, అసలు ఈ వీళ్ళకి వెనక ఉన్నటువంటి ముసుగు తొలగాలి ముందు. ఇవాళ ప్రకాష్ రాజు గారు ముసుగు తొలగాలి. అదే విధంగా ఈ ప్రశ్న, రావణ ప్రశ్న, జోసఫ్ చౌదరి నేను అన్నలే, జోసఫ్, yes, ఎందుకంటే ఎఫ్ఐఆర్ లో చౌదరిని రాసుకోలేదు ఆయన, అవును, కులం చౌదరి కులం చెప్పలేదు ఈయన. కాబట్టి ఈ జోసఫ్, ఎవరైతే ప్రకాష్ రాజు ఉన్నారో, జడా శ్రావణ్ ఉన్నారో, వీళ్ళ వాస్తవాలు బయటకు రావాలి. ఎస్ సార్, వీళ్ళు ఎవరు? ఆయన స్పష్టంగా చెప్పేశారు శ్రావణ్ Right. గారు, నేను వైసీపీతో కలిసి పనిచేస్తున్నాను అని చెప్పారు. ఉమ్, వైసీపీ కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ వాళ్ళు క్రైస్తవం కోసం పనిచేస్తున్నాం అని చెప్పినప్పుడు, మీరు వాళ్ళతో కలిసి పనిచేస్తున్న ప్రకటించినప్పుడు దాన్ని మీరు ఖండించరా? రైట్. ఒక కాల్ తీసుకుందాం సార్, ప్రసాదరావు గారు. దాన్ని మీరు ఖండించరా? ఎస్, అతనికి న్యాయం జరగాలంటున్నారంటే హిందువులకు అన్యాయం జరగాలని చెబుతున్నట్టే కదా. ఉమ్, ఇవాళ హిందువులు కూడా ఆలోచించాలి. ఒక ఉదాహరణ చెబుతున్నాను తల్లి. దళితుల కోసము గుండెలు చీల్చుకున్నారు వీళ్ళు ఏలూరులో. ఉమ్, అమరా ప్రసాద్ ఎవరు తల్లి? దళితుడు కాదా? అతని పందితో పోలుస్తారా? అమరా ప్రసాద్ అనే పందిని కోస్తే 4 ఓళ్ళకి సరిపోతుంది మాంసం అని చెబుతాడా ఇదే శ్రావణ గారు? రైట్. అతని కాళ్ళు నరకమని చెబుతాడా ఆంధ్రప్రదేశ్ వస్తే? అంటే వీళ్ళు దళితుల ముసుగులో వీళ్ళు క్రైస్తవం కోసం పనిచేస్తున్నారనడానికి అమరా ప్రసాద్ విషయంలో వీళ్ళు మాట్లాడే విషయమే ఉదాహరణ.